నాకు 1 year కిందట కింద పళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి అదేం చేశారంటే పళ్ళు తీయడమైనా లేకపోతే దానికి అదే హోల్ చేసి ఇన్ఫెక్షన్ చేసి దానికి సున్నం పోసారనమాట. అది ఏమైనా దానికి ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఇది ఎప్పటికప్పుడు మేము చెక్ చేసుకోవాలండి? ఇప్పుడు పళ్ళకు మీకు ఇన్ఫెక్షన్ తీసేసి మళ్ళీ సిమెంట్ పెట్టారు అంటే మీకు బహుశా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఉండొచ్చండి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత పంటి మీద తొడుగు వేస్తాం, క్రౌన్ అని అంటాము. ఎందుకంటే పన్ను అనేది బాగా పుచ్చిపోయినప్పుడే మీకు లోపల ఇన్ఫెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే పన్ను లోపల బాగా పుచ్చిపోయిందో అది వీక్ అవుతుంది. దంతం అనేది కొంచెం డొల్లగా అయిపోవడం వల్ల వీక్ అవుతుంది. గట్టిగా ఏదైనా తినగానే ఏమవుతుందంటే పన్ను విరిగిపోతుంది. మనం సిమెంట్ పెట్టినా కూడా దానికి అంత స్ట్రెంగ్త్ రాదు. అందువల్లనే దానిపైన మళ్ళీ క్యాప్ అనేది వేస్తే గనక మనం ఎలాంటి గట్టి వస్తువు తిన్నా కూడా ఏమీ కాకుండా ఉంటుంది. అందుకని మీరు క్యాప్ వేయించుకోవడం మంచిదండి. ఒకవేళ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి ఉంటే గనక క్యాప్ వేయకపోతే క్యాప్ వేయించుకోండి. అలాగే దంతాల విషయంలో మీరు ఎక్కువగా గమనించే సమస్యలు ఏముంటాయి? దంతాలు ఎక్కువ మంది వచ్చేది పుప్పిపళ్ళతోనేనండి. మేము ప్రతిరోజు కూడా ఎక్కువ శాతం పేషెంట్స్ ఎక్కువ మంది వచ్చేది పళ్ళు పుచ్చిపోయి అది నొప్పితో బాధపడుతూనే వస్తూ ఉంటారు. ఎక్కువ మందిలో పుప్పిపళ్ళు ప్రాబ్లమే చూస్తూ ఉంటాము. అలాగే చిగుళ్ళ నుండి రక్తం కారడం ఎక్కువ మంది చెప్తూ ఉంటారు. ఆ చిగుళ్లలో రక్తం కారడం అనేది ఒక్కొక్కసారి ఆగిపోతుంది కానీ నొప్పి ఉండదు. ఆ నొప్పి లేకపోయేసరికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మేము వాళ్ళు నొప్పితో వచ్చేది మాత్రం పుప్పిపళ్ళనే చెప్పాలి. ఎక్కువ శాతం మంది 98% పుప్పిపళ్ళతోనే వస్తూ ఉంటారు. అలాగే చిగుళ్ల వ్యాధులనే మేము చాలా మందిలో గమనిస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి తెలియదు అది. మేము ఎక్స్రే తీసినప్పుడు లేకపోతే మిగతా పళ్ళు పరీక్ష చేస్తాం కాబట్టి అప్పుడు చూస్తాం ఎక్కువ మంది చిగుళ్లు పాడైపోయి చిగుళ్లు కదిలిపోయి సందులు వచ్చి ఉంటాయి. ఇప్పుడు చాలా మందిలో చూడండి హోటల్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పెళ్లి భోజనాలు కానీ ఇలాంటివి ఏదైనా తిన్నప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో కూడా కామన్ గా జరుగుతూ ఉంటుంది. అదే తినగానే పళ్ళు కుట్టుకుంటూ ఉంటారు. అంటే పళ్ళ మధ్యలో సందులు ఏర్పడి వాళ్ళు తిన్న ప్రతిదీ సందుల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ప్రాబ్లం అనే విషయం వాళ్ళకి తెలియదు అనమాట. అది నార్మల్ అనుకుంటారు. పళ్ళల్లో ఇరుక్కోవడం అనేది కామన్ అనుకుంటారు. కానీ పళ్ళు ఆరోగ్యకరంగా ఉండే చిగుళ్ళు దంతాలు ఉన్న వాళ్ళకి ఆహార పదార్థాలు అనేవి పంటలో ఇరుక్కోవు, ఎప్పుడు కూడా చిగుళ్లలో ఇరుక్కోవు. అలా చిగుళ్లు కుట్టుకోవాల్సిన అవసరం వస్తోంది అంటే వాళ్ళకి చిగుళ్ల వ్యాధి స్టార్ట్ అయినట్లు లేదా ఆ పళ్ళ మధ్యలో పుప్పి రావడం అనేది స్టార్ట్ అయినట్టే చెప్పాలి. ఇలా అందుకని చాలా మందికి తెలియక దానిని పళ్ళంతా పాడైపోయి విరిగిపోయి లేదా పన్ను కదిలిపోయే స్టేజ్ వచ్చిన తర్వాతనే చాలా మంది డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళడం. ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి కాల్ చేసిన వాళ్ళలో కూడా చాలా మంది 20 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, 30 ఏళ్ల వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ల వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ అదే సమస్య, పళ్ళు ఊడిపోయాయి, పళ్ళు కదిలిపోయాయి. యాక్చువల్ గా మనకి పళ్ళు ఊడిపోవాల్సింది కదిలిపోవాల్సింది ఎప్పుడు అంటే 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు మన పళ్ళు అనేవి ఉండాలి. కానీ ఈ రోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి 40 ఏళ్లకే పళ్ళు ఊడిపోతున్నాయి అంటే ఆ పళ్ళ గురించి కనీసం అవగాహన లేకపోవడమే కారణం దీనికి. రైట్ మేడం, నల్గొండ జిల్లా నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. వెంకటాచారి గారు మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. మాది నల్గొండ జిల్లా చంద్రపేట మండలం శ్రీరాల గ్రామం నుంచి దమ్మూరి వెంకటాచారి మాట్లాడు. చెప్పండి సార్. నమస్కారం మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు 50 సంవత్సరాలు ఉన్నాయి. అయితే 32 పండ్లలో 16 పండ్లు విసిపోయినాయి మేడం. 16 మళ్ళా పండ్లు పెట్టించుకోవచ్చునా అని? తప్పకుండా పెట్టించుకోవచ్చు. ఆ పళ్ళు పెట్టడం కోసం అని చెప్పి ఇప్పుడు చూడండి మీకు 16 పళ్ళు ఊడిపోయేదాకా మీరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక పన్ను ఊడిపోయినప్పుడే కనుక మీరు జాగ్రత్త పడి ఉంటే ఈ రోజు మీకు అన్ని పళ్ళు మిగతా పళ్ళన్నీ కూడా గట్టిగా ఉండేవి, ఆ పళ్ళన్నీ ఊడిపోయి కట్టించుకోవాల్సిన అవసరం ఉండేది కాదనే చెప్పాలి. మీరు మిగతా పళ్ళన్నీ ఎప్పుడైతే అన్ని 16 పళ్ళు ఊడిపోయిన పరిస్థితిలో ఉన్నారో డెఫినెట్ గా మీకు మిగతా పళ్ళు కూడా కొంచెం డిసీజ్డ్ గానే ఉంటాయి, అంటే వ్యాధితోనే ఉంటాయి. ఆ పళ్ళకి కూడా ఆల్రెడీ వ్యాధి పాకి ఉంటుంది. ఎప్పుడు కూడా దంతాల్లో ఒక పన్ను దగ్గరే వ్యాధి ఆగిపోదనే చెప్పాలి. అలా అన్ని పళ్లలో వ్యాధి ఉన్నప్పుడు కనీసం ఆ మిగతా పళ్ళని కూడా గట్టిపరుచుకొని అప్పుడు మీరు దంతాలను గనక పెట్టించుకున్నట్లయితే అవి ఎక్కువ కాలం సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. రైట్ మేడం, ఇప్పుడు ఈయన కాల్ చేసినట్లయితే ఇందాక ఒక 17 years అమ్మాయి కాల్ చేసింది. వీళ్ళందరూ కూడా పళ్ళ మధ్య సందులు ఏర్పడుతున్నాయి లేదంటే పళ్ళు ఊడిపుగా చెప్తున్నారు. అంటే మొదట్లోనే గుర్తిస్తే ఇలాంటి సమస్యలు అవాయిడ్ చేయొచ్చా? అవునండి, ఎప్పుడు కూడా దంతాలని ఎప్పుడు కూడా ప్రాబ్లం వచ్చిన తర్వాతనే పట్టించుకుంటున్నారు. మనము పొద్దున్న ఒకసారి బ్రష్ చేసుకుంటున్నాం, లేదంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే 2 సార్లు బ్రష్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అసలు పళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు అనుకుంటున్నారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అనేది డెంటిస్ట్ మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే మన నోట్లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి వారు తెలుసుకోవడం చాలా కష్టం.
ఈ రోజుల్లో మేము ఈ అవగాహన సదస్సు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ 14 రోజుల్లో మేము చూసిన చాలా మంది పేషెంట్స్ లో వాళ్ళకి తెలియని ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటున్నాయి అన్నమాట. ఎన్నో వేల మంది ఇప్పటి వరకు చూపించుకున్నారు. వాళ్ళందరికీ మేము గమనించింది ఏంటంటే వాళ్ళకి తెలియని ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మనం ఇంట్రాఓరల్ కెమెరా ద్వారా వాళ్ళకి కంప్యూటర్లో మానిటర్ మీద చూపించినప్పుడు వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉంటారు. పేషెంట్కే తెలియదు వాళ్ళ నోట్లో ఏం జరుగుతుంది అనేది చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే మనం నోటితో చెప్తే మనము మీకు ఇలా పళ్ళల్లో పుచ్చుందండి, పండ్ల మీద పాచింది, చిగురు వ్యాధి ఉంది అనేది ఇలాంటివన్నీ కూడా టెస్ట్ చేయించుకుంటే గానీ తెలియదనే చెప్పాలి. అయితే ఇలాంటివన్నీ మొదట్లోనే గనక మనము చూపించుకొని ప్రతి 6 నెలలకి ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్లి అంటే ఇంట్లో పిల్లలతో సహా పెద్దవాళ్లు పిల్లలతో సహా ఒకసారి చూపించుకుంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా చూపించుకుంటే మొదట్లోనే వాటిని అరికట్టవచ్చు. ఇప్పుడు పూర్తిగా పాడైపోయిన తర్వాత బాగు చేయడానికి అదే స్టార్టింగ్ లోనే ఉన్నప్పుడే ఆపడానికి చాలా తేడా ఉంటుంది. రైట్ మేడం, కర్నూలు నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. దివ్య గారు మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి దివ్య. మేడం నాకు 17 ఇయర్స్ ఉన్నాయి. పళ్ళ మీద బాగా గారె ఉంది మేడం. మీకు 17 ఇయర్స్ కి పళ్ళ మీద బాగా గారె ఉంది అంటే మీకు బహుశా ఫ్లోరైడ్ ఏరియాలో ఉన్నట్లున్నారమ్మా మీరు. ఆ ఫ్లోరైడ్ మచ్చల్ని కూడా మనము కొన్ని పద్ధతుల ద్వారా తీసేయచ్చు. అలాగే ఉండాల్సిన అవసరం లేదు. నా పళ్ళు ఎల్లోగా ఉన్నాయి, నేను ఇంక ఇలాగే జీవితాంతం ఉండాలని మీరు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఆ పళ్ళ మీద మచ్చల్ని ఎలా తీయాలి అనేది మా డాక్టర్ గారు ఒకసారి చూస్తే గనక మీకు సజెస్ట్ చేయగలుగుతారు. మీరు ఒకసారి ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 0404142000 కనుక కాల్ చేస్తే మా ఎగ్జిక్యూటివ్స్ మీకు చెప్తారు మీరు ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుంది అనేది. మీకు ఉచితంగా ఎలాంటి ఫీజు తీసుకోకుండా డాక్టర్స్ చూసి మీకు అవగాహన కల్పిస్తారు. మీకు ఎలాంటి ట్రీట్మెంట్ సూటబుల్లో కూడా చెప్తారమ్మా. రైట్ మేడం, విజయవాడ నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. ప్రసాద్ గారు మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. ఒక 10 డేస్ నుంచి బాగా పూర్తిగా ఉంటుంది పన్ను. ఏదైనా తిన్నప్పుడు పోటుగా ఉంటుందండి? లోపల పన్ను బాగా పొలుకులు రాలిపోయినాయండి. పొలుకులు రాలిపోయినాయి, ఇదే జరుగుతుంది. అయితే లోపల నుంచి చిన్నగా కండ వచ్చినట్టుగా ఉంది పన్నులో. ఓకే ఓకే. మీ వయసు ఎంత అండి ప్రసాద్ గారు? 42 అండి. డాక్టర్ గారు చూపించుకున్నారండి మీరు పళ్ళ గురించి? పెట్టుకున్నామండి, క్లీన్ చేయాలి, పన్ను తీసేయాలన్నారు. కొంచెం భయపడి నేను వెళ్ళకుండా అయితే పళ్ళు అనేది ఒక్కొక్కసారి బాగా అంటే లోపల నుంచి కండ పెరిగే స్టేజ్ కి వచ్చింది అంటే అంటే తినేసింది అనమాట. పన్నుని పుప్పి అనేది పెయిన్ లేకపోయినా కూడా చాలా మంది మాకు పెయిన్ లేదు కదా ఎందుకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనుకుంటారు. ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఫిల్లింగ్ అలాంటివి చేసినా కూడా ఒకసారి చేసుకున్న తర్వాత అది ఎప్పుడైనా పోతే మళ్ళీ ఇంకా వెళ్ళరు అనమాట. ఇంకా రాదు నాకు నొప్పి అని అనుకుంటారు. కానీ అది నొప్పి ఉన్నా లేకపోయినా మీకు పన్ను అనేది తినేసేసి లోపల దాకా ఇన్ఫెక్షన్ అనేది వెళ్ళిపోతుందండి. ఒకవేళ ఆ పన్ను గనక తీసేయాలని కంపల్సరీ అని చెప్తే గనక లేదు మీరు ఒకసారి డాక్టర్ చెకప్ చేయించుకుంటానంటే మీరు విజయవాడలోనే ఉంటున్నారు కాబట్టి పార్దడెంట్లకు ఒకసారి వెళ్ళండి. పంటిని ఏమైనా కాపాడగలరేమో మీకు డాక్టర్ గారు ఒక చిన్న ఎక్స్రే ద్వారా చూసి సజెస్ట్ చేస్తారు. అలాగే మిగతా పళ్ళు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చెకప్ చేయించుకోండి ప్రసాద్ గారు, ఇప్పటికైనా నెగ్లెక్ట్ చేయకండి. రైట్ మేడం, ప్రకాశం జిల్లా నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. విజయ్ గారు మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. చెప్పండి మీ సమస్య అంటే తెలియజేయండి. హలో చెప్పండి విజయ్ గారు. పన్ను కొంచెం పుచ్చిపోయింది మేడం. ఓకే, వయసు ఎంతండి? వయసు 21 మేడం. 21 ఇయర్స్. ఓకే. ఫస్ట్ లోనే పుచ్చిపోయి సగం కట్ అయిపోయి విరిగిపోయింది మేడం. ఓకే ఓకే ఓకే. అది ఇప్పుడే బాగా నొప్పి చేస్తుంది. ఇప్పుడు పన్ను అనేది పుచ్చిపోయినప్పుడు ఫస్ట్ లోనే విరిగిపోదండి. ఎప్పుడు కూడా పన్ను అనేది లోపల బాగా తినేసిన తర్వాతనే విరిగిపోతుంది. ఏదైనా గట్టిగా నమలగానే ఆ పన్ను వీక్ గా అయిపోవడం వల్ల విరిగిపోతుందండి. అయితే పన్ను విరిగిపోయినా కూడా అది ఎంత మేర విరిగిపోయింది అనే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒక్కోసారి పన్నుని ఇరిగినా కూడా కాపాడుకోవచ్చు. దానిని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా ఫిల్లింగ్ చేసి లోపలకు కూడా మళ్ళా కొంచెం సిమెంట్ వేసి దాని మీద పన్నుని కాపాడే అవకాశం ఉందండి. మీరు పన్నుని కంపల్సరీ తీసేయాలి ఇంకా అసలు పనికి రాదు అని చెప్తే తప్ప పన్నుని కాపాడుకోవచ్చు. అలాగే మిగతా పళ్ళకు కూడా ఏమన్నా పుప్పి పాకిందేమో ఒకసారి చెకప్ చేసుకుని వాటిని కూడా కాపాడుకోండి. మేడం, చిత్తూరు నుంచి కాల్ ఉన్నారు, మాట్లాడదాం. గౌరీ కిషోర్ గారు మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి.
మేడం మేము చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నాము. యాక్చువల్ గా మా వారికి అది ప్రాబ్లము. మన ఎడం చేపక్క మూడో పల్లెకి ఎనామిల్ బాగా పోయింది మేడం. అతనికి చిగురు కూడా ఆర్టిఫిషియల్ ఆల్రెడీ మేము వేపించాం ఇక్కడ. ఆర్టిఫిషియల్ అది మళ్ళీ బ్రషింగ్ చేస్తే ఒక 10 days వెళ్ళిపోయింది మేడం. ఇప్పుడు మళ్ళీ అతను కనీసం జస్ట్ వాటర్ తాగితే కూడా జువ్వలు లాగుతాంది అంటున్నారు. మీకు ఒక మంచి సలహా ఇస్తారని మీకు కాల్ చేస్తున్నాను మేడం. పన్ను గనక మీకు కదిలిపోకుండా గట్టిగా గనక ఉంటే గనకమ్మా దాని మీద మీకు గ్రాఫ్టింగ్ చేసి ఉంటారు బహుశా నేను అనుకోవడము. జింజైవల్ గ్రాఫ్టింగ్ అంటాం. అంటే చిగురుని కొంచెం గ్రాఫ్ట్ పక్కదాని నుంచి తీసి దాని మీద పెట్టి ఉంటారు. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటే అది సెట్ అయిపోయి ఉండేది. పోనీ ఇప్పటికైనా కూడా ఒకటి మనం ఆ పన్ను అనేది ఎక్స్పోజ్ అయిన ఏరియా వరకు క్యాప్ వేయించుకోవడం ఒకటమ్మా. లేదంటే కాంపోజిట్ ఫిల్లింగ్ ద్వారా దాన్ని కవర్ చేయడం ద్వారా కూడా మీకు ఆ జిమ్ అని లాగడం అనేది అరికట్టవచ్చమ్మా. మేడం ఖర్చు విషయంలో చాలా మంది వెనకాడుతుంటారు. అంటే స్టార్టింగ్ లో అవాయిడ్ చేయడం, డాక్టర్ ఫీజు ఎందుకు, కానీ రాను అది ఎక్కువ కొద్ది ఖర్చు ఎక్కువైపోతుంది. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏమంటారు? అవును, చాలా మంది అనుకుంటుంటారు డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకుంటే 100-200 కన్సల్టేషన్ ఫీజు అవుతుంది అనుకుంటారు. కానీ ఈ కొంచెం ఖర్చుతోనో లేకపోతే ఇట్లా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు సలహా విని చూపించుకుని వాళ్ళు చెప్పినట్లు గనక చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతోనే మనము దంత వైద్యం అనేది తీసుకురావచ్చనే చెప్పాలి. అది ఎప్పుడైతే వాళ్ళ వ్యాధి ముద్ర పెట్టుకుని బాగా పాడైపోయిన తర్వాత వస్తారో ఖర్చు అనేది నిజంగానే పెరుగుతుంది. అది చాలా మందికి తెలియని విషయం. డెంటిస్ట్రీ అంటేనో దంత వైద్యం అంటేనే అమ్మో మేము ఇంత ఖర్చు పెట్టలేము అంటారు. అన్నిటికీ ఖర్చులోకి పర్వాలేదు అనుకుంటారు. కానీ డెంటిస్ట్ దగ్గరికి వచ్చేసరికి, డాక్టర్ దగ్గరికి వచ్చేసరికి 32 పళ్ళల్లో కొన్ని పళ్ళు లేకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు. దాని వలన వచ్చే ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియకపోవడం వల్ల చాలా మందికి పళ్ళు పోతే ఆ పళ్ళ వలన కూడా శరీర ఆరోగ్యం దెబ్బతింటుందని తెలియదు. అందువల్ల పళ్ళని గురించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ ఈ రోజు చూస్తున్నాము చాలా మంది పేషెంట్స్ ఇప్పటికీ కూడా చాలా మంది ఈ అవగాహన కార్యక్రమాలు మేము చేస్తున్న దగ్గర నుంచి చాలా మంది వచ్చి చూపించుకుంటూ ఉన్నారు. వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పటికైనా కనీసం తెలుసుకుంటే, యాక్చువల్ గా చెప్పాలంటే మన దేశంలోనే ఇంత నిర్లక్ష్యం అనేది పళ్ళ గురించి, వేరే ఏ కంట్రీస్ లో కూడా పళ్ళ గురించి ఇంత నిర్లక్ష్యం ఉండదు. ప్రతి వాళ్ళకి చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళతో సహా ప్రతి 6 నెలలకి డెంటల్ చెకప్ అనేది కంపల్సరీ. అక్కడ మన ఇండియాలో మాత్రమే అందరూ కూడా నొప్పి వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది అలవాటు. రెగ్యులర్ చెకప్స్ అనేది ఇంకా అలవాటు కాలేదనే చెప్పాలి. మేడం ఇంకో కాల్ ఉన్నారు, మాట్లాడతాం. అబ్దుల్ గారు మీ సమస్య ఉంది, మనతో పాటు డాక్టర్ శాంతాదేవి గారు ఉన్నారు, అడిగి తెలుసుకోండి. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు అబ్దుల్ బారి. చెప్పండి. నాకు కింద నుండే 4 పండ్లు కొద్ది చిన్నగా ఉంటాయి. వయసు ఎంతండి? నాకు 29 అండి. చిన్నగా ఉంటాయంటే ముందర పళ్ళు అండి? అవునండి, కిందవి. ముందర పళ్ళు అనేది ఒకవేళ కొంతమందికి పాల పళ్ళు ఊడిపోకుండా ఉండిపోతాయండి. అంటే మళ్ళీ పర్మనెంట్ దంతాలు రావడం అనేది జరగదన్నమాట. అలాంటప్పుడు మిగతా పళ్ళతో పోలిస్తే ఆ పళ్ళు చిన్నవిగా అంటే సైజ్ అనేది తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అది పాల పళ్ళ లేకపోతే పర్మనెంట్ దంతాలే అరిగిపోయి అలా చిన్నవైపోయినాయి అనేది అంటే, ఎందుకంటే ఒక్కొక్కసారి దవడెముకల అమరికలో ఈ దంతాలు అనేవి సైజ్ అనేది అరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. అది ఏది అనేది ఒక ఎక్స్రే ద్వారా మీరు తెలుసుకోవచ్చు అండి. డాక్టర్ గారు చూసి చెప్తారు. ఆ పళ్ళని ఒకవేళ పర్మనెంట్ దంతాలు అయితే కనుక వాటిని తీసేయకుండా వాటిని సైజు పెంచుకునే అవకాశం ఉంది, మనమేం పళ్ళని ఏం కదిలించకుండా. ఒకవేళ లేదు అవి పాల పళ్ళే గనక అయితే వాటిని తీసేసి మళ్ళీ పర్మనెంట్ టీత్ ని రీప్లేస్ చేసుకోవడం అనేది మంచిదండి. థ్యాంక్ యూ మేడం, కాలర్స్ మన సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ టైం. మీకు ఇలాంటి సమస్యలు ఉన్నట్టయితే పార్థ డెంటల్ ను సంప్రదించండి. ఈ నెలంతా కూడా